నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఏంటి మ్యామ్, మొత్తం అంతా అసలు హాట్ గా ఉంది. ఏం కంప్లైంట్ ఫైల్ చేశారు? ఎలాంటి మద్దతు ఇస్తూ ఉన్నారు? మొన్న అనసూయ గారి వీడియో చూస్తే నిజంగానే ఒక రకంగా అంటే అసలు ఇన్ని రోజులు ఒక లావా ఎట్లయితే ఉబ్బికిద్దో అలాగా అసలు వెక్కి వెక్కి ఆవిడ మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అంటే ఎంత దాచిపెట్టుకున్నారు లోపల అనేది అర్థమవుతుంది. సో అసలు అంటే ఎట్లాంటి కేసు ఫైల్ అయింది? ఎలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు? అంటే ఆ సపోర్ట్ ఉండడం వల్ల ఈ రోజు నేను బయటకు వచ్చాను అని ఆవిడ అన్నారు. బట్ ఎనీవే ఏదైనా కూడా నెగిటివ్ ట్రోల్స్ మాత్రం ఆగలేదు కింద. సో దాన్ని మీరు ఈ రోజు ఎలా చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఇదంతా ఒక ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంది అని అనుకుంటున్నారు. అంటే ఫైనల్ డెస్టినేషన్ కి రావటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఇంకా దాన్ని లాగాలనే చూస్తున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్ హర్షవర్ధన్ బయటకు వచ్చి ఆడవాళ్ళని ఆస్తులతో పోల్చి మేము తాళాలు వేసుకుంటాము, దొంగల్ని మార్చడం కన్నా మనం జాగ్రత్తగా ఉండటం కరెక్ట్ కదా అని చెప్తున్నాడు ఆయన. ఆ పోలికేంటో నాకైతే రుచించలే నిజానికి. ఇప్పుడు వాళ్ళు నాటుకల్లు భాష కళ్ళు దుకాణం మాటలు మాట్లాడితే ఈయన మంచి పాష్ లిక్కర్ మార్ట్ మాటలు మాట్లాడినట్టుంది తప్పితే వేరేగా ఏం లేదు. అందుకని ఏంటంటే వీళ్ళందరి భావం ఒకటి, భావజాలం ఒకటే. అమ్మాయిల్ని చూస్తే అబ్బాయిలు ఏదైనా చేసేస్తారు అంటే మన సమాజంలో ఉన్న అబ్బాయిలకి మీద వీళ్ళ నమ్మకం ఇంత. ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు హోప్లెస్ అని ఫిక్స్ అయిపోవాల్సి వస్తుంది. హోప్లెస్ అని మీరు ఇచ్చేస్తున్నారు సర్టిఫికెట్లు, మీ పిల్లలకు మీరు ఇచ్చేస్తున్నారు సర్టిఫికెట్లు. మీ పిల్లలు ఎక్కడన్నా ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి పైన ఆంబోతుల్లాగానో లేకపోతే నిస్సహాయంగా ఉందనే పశుబలంతోటో మీరు వాళ్ళని సొంతం చేసుకోవాలనుకుంటారు ఆ కాసేపటి కోసం. అంతే కదా, కాసేపు కోసం మీరు సొంతం చేసుకోవాలనుకుంటారు. దీనికి ఇది మంచిదా, ఇది కరెక్టా కాదా, చట్టం ప్రకారం కరెక్టా, నేను ఇలా చేస్తే నేనేమి పరిణామాలు ఎదుర్కోబోతాను అని ఆలోచించలేని ఒక వింత జంతువు లాంటి మనుషులని మీరు డిసైడ్ అయిపోయారా? అంటే ఇలాంటి మనుషుల మధ్యన మనం బతుకుతున్నాము అని అనిపించట్లేదా మీకు? మీరెందుకు అబ్బాయిలకి ఈ విధమైన లేబుల్స్ వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక నియంత్రణ శక్తి లేని, ఒక చట్టాన్ని గౌరవించలేని, ఒక పక్క మనిషిని ఇష్టాయిష్టాలతో పని లేనట్లు ఒక పశు ప్రవృత్తిలాగా ఉంటారు మా వాళ్ళు అని మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఇలానే మనసులో ఇది కరెక్టు అని ఎక్కడో ఒక మూల ఉన్న వాళ్ళకి మీరు ఇంకాస్త నీరు ఎరువు వేస్తున్నారు, ఇంతేగా. అంతేగాని అరే వాళ్ళ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరేదో ఊహించుకుని వాళ్ళు వేసుకున్న బట్టల వల్ల, వాళ్ళ హావ భావాలను బట్టో, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టో వాళ్ళ గురించి మీరు ఇలా అనుకునే హక్కు మీకు లేదు అని ఎందుకు చెప్పరు వీళ్ళు? సో అది చెప్పడం ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నాను అంటారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా మగ పిల్లాడికి అది చెప్పగలగాలి, ప్రతి పేరెంట్ కూడాను. అవును, చెప్పగలగాలి. లేకపోతే నాగరికత లేని మనుషులు అవుతాం. మనము ఈ రోజుకి మనము బట్టలు వేసుకోవటం కూడా ఒక నాగరికత, బూతులు లేకుండా మాట్లాడటం ఒక నాగరికత, పక్క మనిషిని గౌరవించటం ఒక నాగరికత, పక్క మనిషికి ఉన్న హక్కుని గౌరవించటం ఒక నాగరికత. ఇదే కదా సివిలైజేషన్ అంటే. లేదు మాకు సివిలైజేషన్ అక్కర్లేదు, మేము మళ్ళీ గుహల్లోనే ఉంటాము అంటే మీరు ఇలా ప్రవర్తిస్తానంటే మీరు దాన్ని మీరు నమ్ముతున్నట్లు లెక్క. ఈ సంస్కృతి ఎందుకు, ఈ నాగరికత దేనికి? సో మేడం, ఇందులో ఒక పాయింట్ ఇంకొకటి, తను మాట్లాడుతూ కూడాను వీడియోలోని భయం వేసింది అని అన్నారు. అందరూ చుట్టూ ఉండి చప్పట్లు కొడుతూ ఉంటే నాకు చాలా భయం, అతనికి దొరికిన మద్దతుకే నాకు భయం వేసింది అని అన్నారు. సో అంటే దీనికి ఏంటంటే క్వశ్చన్, తనెందుకు భయపడాలి? ఇప్పుడు ఎవరికి లేని భయము తనకి ఎందుకు వచ్చింది? ఏ రకంగా భయపడ్డారు అని అంటూ ఉన్నారు.
సో అంటే ఏంటి మేడం దాని అర్థం మనం కాదండి. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నేను ఒకటి చెప్పమంటారా, ఇలాంటి సమాజంలో ఉన్నావా అని నాకు కూడా భయం వేసింది. మీకు భయం అనిపించలేదా? మీకేం అనిపించలేదా వాళ్ళని చూస్తే? యాక్చువల్ గా వెంటనే చూడలేదు, తర్వాత చూసాను, తర్వాత చూసినా అనిపించింది. అనిపించిందా లేదా? అంటే దీనికి వేళ్ళలో వేయడం అట్లా చేయడం అనేది అక్కడ అంత ఇప్పుడు అతను correct గా మాట్లాడిన అనిపించలేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కి ఉమ్. ఆ సందర్భంలో అది తప్పు అని అనిపించింది. అది ఖచ్చితంగా తప్పు. అవును. ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు బూతులు మాట్లాడతారండి. ఉమ్. అరే మాట్లాడకరా, పిల్లలు నేర్చుకుంటారు అని అంటాం అంటాం. పిల్లలే మాట్లాడారు అనుకోండి, నానా తప్పు నానా, మాట్లాడకూడదు అని పిల్లలకు చెప్తాం. అవును. చెప్తామా చెప్పమా? అవును చెప్తాం. మాట్లాడకుండా అని వదిలేస్తామా? మనం ఎందుకు ఆ బూత్ మాటలు మనం ఎందుకు వినాలని మనం చెవుల్లో దూదులు పెట్టుకుంటామా? ఉమ్. సరే మనం పెట్టుకుంటాం, రేపు ఆ స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో వాళ్ళు కూడా మీరు దూదులు మేము ఇంట్లో దూదులు పెట్టుకున్నాం, మీరు కూడా స్కూల్లో దూదులు పెట్టుకోండి అని చెప్తామా? ఉమ్. ఈ ప్రవర్తన అసలు ఎట్లా ఆమోదయోగ్యమో చెప్పండి ఎవరైనా సరే. సరే ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం చిన్న బట్టలతో మీకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ చిన్న బట్టలతోటి మీరు ఒక అభిప్రాయానికి రావడం ఎంతవరకు కరెక్ట్? ఉమ్. అభిప్రాయానికి వచ్చేసి అత్యాచారాలు చేసేస్తాము అంటే, ఇప్పుడు సంధ్యారాణి అక్కయ్య అన్న మాట ఇదేగా, మీ బట్టలు మీ ఇష్టం అయితే వాళ్ళు అత్యాచారాలు చేస్తారు, చేయించుకోండి అని చెప్పింది ఆవిడ. ఉమ్. ఇది ఏ చట్టం ఒప్పుకుంటుంది చెప్పండి? లేదులేండి అంటే వర్డింగ్ కరెక్ట్ కాదు అని అందరూ కూడా వా- సమర్థించడం లేదు దాన్ని వర్డింగే అసలు. కాదమ్మా, ఇప్పుడు బుర్రలో లేనిది నోట్లోంచి రాదు. ఉమ్. ఇదేమన్నా నాటకం రిహార్సల్సా? అవును. ప్రాంప్టింగ్ చేసి పంపించారు, ఉమ్. వాళ్ళు చెప్పమన్న డైలాగ్ నేను చెప్పాను అంటానికి ఉమ్. కాదు కదా. ఇది వాస్తవం కదా, ఇది నాటకం కాదు, సినిమా కాదు, ఇది నిజం. ఉమ్. నువ్వు ఎట్లా అంటావు చెప్పు? అవును. సో మేడం సరే ఇప్పుడు నీ మాటని ఎవడన్నా అత్యాచారం చేసేస్తాడు, చేసేస్తే నువ్వు ఇస్తావా జామీన్ వాడికి? ఏముంది అప్పుడు మళ్ళీ ఈవిడ మాట ప్రకారమే ప్రోత్సాహంతోనే చేశారని మళ్ళీ ఒక కేసు ఫైల్ అవుతుంది, పోలీసులకు టైం వేస్ట్. అలా అంటే కుదరదు. నీ బుద్ధి ఏమైంది, చేసింది నువ్వు కదా, నీకే శిక్ష పడుతుంది అంటారు. ఇది నేను ఈ విధానంలో మీరు ఆలోచించండి, మీకు సమాధానాలు దొరుకుతాయి అంటున్నా. ఎంతసేపు బట్టలు 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 అని కాదు, అసలు మన నాగరికత ఏంటి అసలు? ఇప్పుడు రెండు కలవాలి మేడం. ఇప్పుడు బట్టలు అనే ఇష్యూ, అలాగే వీళ్ళు సైకలాజికల్ అదొక వీక్నెస్ లాగా మరి మార్చకూడదు ఎప్పుడు కూడా. మీరు అన్నట్టు దాని మీద ఒక అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా. అండ్ ప్రజలు ఏదైతే మద్దతు ఇచ్చి ఒకవేళ అంటే అంటున్నాను, అఫ్ కోర్స్ ప్రజల పక్షాన నేను కూడా వాళ్ళ అన్నదాని గురించి మాట్లాడటం, వాళ్ళ పక్షం అని కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడాను ఇది రెండు మిక్స్ చేయగలిగితే సొసైటీకి మనం ఏమైనా ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతున్నామా అనేది నా కాదమ్మా. మీ పాయింట్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నిర్భయ ఘటన జరిగినప్పుడు నిర్భయ నిందితుల్ని అడిగారు, అసలు మీరు ఎందుకు చేశారు, మీకు ఎందుకు చెయ్యాలనిపించింది అని. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, అర్ధరాత్రి 9 ఒక ఆడపిల్లకి రోడ్డు మీద ఏంటి పని, బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళే అమ్మాయికి క్యారెక్టర్ ఉంటదని ఏంటి గ్యారంటీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదు కాబట్టి నేను అత్యాచారం చేశాను అన్నాడు. పైగా రోడ్డు మీద మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా, రుచి చూడకుండా ఉంటామా అన్నాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఏమన్నా ఉందా? అలాంటప్పుడు ఈ రెండు ఒక చోట ఎట్లా కలుస్తాయి అనుకుంటున్నారు మీరు? కలవు. ఎందుకంటే బట్టలు వేసుకున్నారా వేసుకోలేదా అనేది అసలు టాపిక్కే కాదు ఇక్కడ. బట్టలు ఒక విషయం కాదు, మనకి ఇక్కడ చట్టాలు ఉన్నాయి, మనిషి నాగరికత నేర్చుకున్నాం మనం. ఏ మనిషి అయినా చట్ట పరిధిలో ఉండాలి అనేది మన చట్టం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక డౌట్, చట్టంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా? దేనికి సంబంధించి? డ్రెస్సింగ్ కి సంబంధించి అబ్సినిటీ, ఓన్లీ భారతీయ న్యాయ సంహిత ప్రకారమే. అబ్సినిటీ అంటే బహిరంగ నగ్న ప్రదర్శన, నగ్న అర్ధ నగ్న, అందులో మళ్ళీ తేడాలు వస్తాయి కదా ఉన్నది. దానికి సంబంధించి అశ్లీలమైన అసభ్యకరమైన బట్టలు వేసుకుంటే అది పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద బుక్ చేస్తారు.
అయితే అది నేనంటాను, నాకు కొంచెం చీర పైకి వెళ్తే కూడా అశ్లీలత అని నేనంట. మీరంటారు అట్లా ఎట్లా అండి, ఇంకొంచెం పైన అని మీరంటారు. ఇంకొక ఆమె వచ్చి అసలు ఇది కానే కాదు, అసలు బురక వేసుకోవడమే కరెక్టు అంటారు. ఏది తీసుకుంటాం ప్రామాణికంగా? అందుకని ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉంటే గనక కోర్టుకు పోండి. మీ మోరల్ పోలీసింగ్ చేయించుకుంటానికి, మీ జడ్జిమెంట్ తీసుకుంటానికి ఆడవాళ్ళు సిద్ధంగా లేరు. అసలు మీరెవరు జడ్జ్ చేయడానికి? మీకేంటి హక్కు? చట్టం ఉంది కదా, ఆ చట్టం ప్రకారం మాట్లాడండి. అవును, మీరు లాస్ట్ టైం కూడా అదే చెప్పారు, ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా కోర్టును అప్రోచ్ అయిపోయి కేసు ఫైల్ చేసేసుకోండి, మీకు డిస్టర్బెన్స్ కలుగుతుంది అని చెప్పేసి. సమాజంలో అనసూయలు ఎంతమంది ఉంటారండి? అసలు అనసూయ గారిని వదిలేయండి మేడం, మనం ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడుతుందే ఇండెక్స్ లోనే ఆవిడ ఒక పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు కేసు ఫైల్ అయింది కూడా దాని మీదే కాబట్టి, మొత్తం రప్చర్ అంతా జరిగింది, ఆ నేమ్ ఉంది కాబట్టి తప్పట్లేదు. ఇంకా అక్కడ ఆవిడ అనే ఒక పదం వాడాల్సి వస్తుంది ఇక్కడ, వాంటెడ్లీ కాకపోయినప్పటికీ కూడా. నిజమే, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, తను ఒక్కతే కాదు కదా, ఆవిడ లాంటి వాళ్ళు మొత్తం ఈ ఫీల్డ్ లోనే అనేక మంది ఉంటారు. పైగా ఇంకొకటి, సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళని తిట్టడమే వీళ్ళు. ఇప్పుడు నాగేంద్ర బాబు వచ్చి మాట్లాడాడు, నాగబాబు వచ్చి మాట్లాడాడు, అందుకే నీ కూతురికి విడాకులు అయినరా అని మాట్లాడుతుంది ఈవిడ. ఏ విడాకులు ఎందుకైనాయో నీకు తెలుసా? నీకు చెప్పి విడాకులు తీసుకోవాలా? లేకపోతే ఆ అబ్బాయి ఏమన్నా నీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చాడా? లేకపోతే నీ దగ్గర ఏమన్నా ప్రైవేట్ పంచాయతీ జరిగిందా? నీ కూతురు జీవితం నాశనం అయిపోయిందని చెప్తుంది. ఒక విడాకులు తీసుకుంటే జీవితం నాశనం అయినట్ట? లేదులే, నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయింది ఇష్యూ ఇప్పుడు పూర్తిగా, అసలు పర్సనల్ వరకు పోయింది. అట్లా కాకుండా అసలు మనం ఉన్నది దేనికి మేడం? జనరల్ గా ఇప్పుడు మీడియా అయినా, మీ అనలిస్టులు అయినా, ఒక జర్నలిస్టులు అయినా, ఎవరైనా కూడా మనం సొసైటీకి ఏదైనా తప్పు జరుగుతుందో లేకపోతే అక్కడ లాస్ జరుగుతుందో అంటే దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తాం, అవేర్నెస్ తేవాలనో మార్పు తేవాలనో. సో ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల అసలు ఏమొచ్చింది, ఏం జరిగింది అంటారు? అంటే మీరు పెద్దోళ్ళు, మీరే క్లారిటీ, చాలా మందికి ఏమీ లేదు, ఏమీ వరగలేదు. శివాజీ ఆయన ఏదో పెద్ద మనిషిలాగా మాట్లాడేశాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఒకటి ఒకళ్ళకొకళ్ళు ఈ మీడియా కూడా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక నియంత్రణ లేని యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు ఇష్టారీతిన ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటెంట్ దొరికింది కదా, కంటెంట్ కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు చేశారు. ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి బయట్లు లిమిట్లెస్ గా చేశారు. అది చెయ్యొచ్చు వార్త గానీ లిమిట్లెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరికి సంధ్యారెడ్డి అక్కయ్య చేతిలో పడింది వ్యవహారం. నేను మాట్లాడుతున్నా కదా, నేను బాగా వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి ఆమె వెర్రవీగి ఇంకా మాట్లాడేసింది. ఇంకా మాట్లాడేసేసరికి అది ఇప్పుడు డోసు ఇంకాస్త అంటే మనకు పాపులారిటీ తెచ్చుకోవటానికో లేకపోతే పబ్లిసిటీ తెచ్చుకోవటానికో మాట్లాడినట్టుంది తప్పితే వేరే ఏమీ లేదు. అసలు ఇక్కడ టాపిక్ ఏంటి? అసలు నువ్వు ఒక బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నిర్భయ చట్టంకి తూట్లు పొడిచేటట్లుగా నువ్వు మాట్లాడితే, ఏ అత్యాచారానికి వ్యతిరేకంగా నిర్భయ చట్టం వచ్చిందో దానికి పూర్తి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడేవాడంటే అసలు కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాలి. ఈ విషయాన్ని ఇప్పటిదాకా నిన్ను అసలు సస్పెండ్ చేయకుండా ఉంచినందుకు నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు? మీ బట్టలు మీ ఇష్టం అయితే మా నోళ్ళు మా ఇష్టం అంటావా? మీ బట్టలు మీ ఇష్టం అన్నారు కాబట్టి అత్యాచార రేపులు కూడా చేయించుకోండి అని మాట్లాడతావా? సో మేడం ఇప్పుడు తన మీద కూడా ఏవో నోటీసులు పంపించారు అని చెప్పేసి, ఎవరికి? సంధ్యారెడ్డి అక్కయ్యక. ఆమె ఏమన్నా అసలు ఆ కేసులో మొత్తం 73 మంది ఉన్నారు. దాంట్లో A1, A2, A3 యూట్యూబ్ ఛానల్స్ అన్ని, ఏ ఛానల్స్ లో సంధ్యారెడ్డి అక్కయ్య ఇంటర్వ్యూ వచ్చిందో ఆ ఇంటర్వ్యూలు చూసి ఆ ఇంటర్వ్యూల ప్రకారం వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది కదా అని మాట్లాడేసేస్తే ఏదైనా ఒకటే అండి, గుర్తుపెట్టుకోవాలి. పెదవి దాటని మాటకి మీరు అధికారి అయితే, పెదవి దాటిన మాటకి దాటిన మాటకి మీరు బానిస.
అంతే అయిపోయింది ఇప్పుడు ఈ కేసు. సో ఇప్పుడు ఇంకొకటి కూడా మళ్ళా ఎట్లా డిస్కషన్ చేస్తున్నారంటే మన సోషల్ మీడియా కాబట్టి ఈజీగా ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటిని విసురుతూనే ఉంటారు. సో అనసూయ గారు ఒకవేళ సారీ చెప్పారు కదా ఆవిడ, తర్వాత ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇంక సారీ అంటే అదే ఆయన అన్న తప్పు కూడా కాదు, ఇట్లా అని ఒక కాంప్రమైజ్ లాగా అయిపోయింది ఇద్దరికి కూడా. సో ఇప్పుడు అది అసలు చల్లారిపోతున్న దాన్నే మళ్ళీ రైస్ చేశారు సంధ్యారెడ్డి గారు అన్నది వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయిన విషయంలో కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చి చేసుంటే అయిపోయేది కదా, మళ్ళీ మొత్తం వీళ్ళు మొత్తం ఫెమినిస్టులు కానీ లేదంటే మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ కొత్తగా మళ్ళా ఆర్జం పోసారు దీనికి అనే వార్త వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? అంటే ప్రజలకు మనం సమాధానం చెప్పాలి, ఎవరికి అవసరం లేదు అసలు. ప్రజల్లో ఓన్లీ ప్రజల దగ్గర రిమార్క్ వస్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు ఇష్టారీతిన వీళ్ళ అభిప్రాయాలన్నీ ప్రజల్లో విత్తనాల మాదిరి వేసేశారు, విషయం కక్కారు. అసలు నిజంగా మాట్లాడాల్సి వస్తే ఏ ఇష్యూ మీద ఇంత చూడలేదులేండి. అని ఆ విషయం ఏంటో నేను ఇందాక మీకు చెప్పాను కదా, మన అబ్బాయిల్ని మనము నేరస్తులుగా నిందితులుగా చూడదలుచుకున్నామా, మన అబ్బాయిల్ని ఒక నియంత్రణ లేని జంతువుల్లాగా మనం అనుకుంటున్నామా? ఇప్పుడు ఒక అమ్మాయి బట్టలు లేకుండా సరిగా బట్టలు వేసుకోకుండా ఒక అమ్మాయి కనిపించింది అంటే నాకు అత్యాచారం చేసే హక్కు ఉంది అని ఏ అబ్బాయి అయినా అనుకుంటే అతను శిక్షార్హుడా కాదా చెప్పండి? ఇది సంధ్యారెడ్డి అక్కాయి చెప్పిందో ఇంకొక అక్కాయి చెప్పిందో అనవసరం మనకి. అతని పైన శిక్షకు అర్హుడే కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎట్లా జనరలైజ్ చేస్తారు? దాన్ని ఎట్లా చేసేస్తారు? ఇదంతా కరెక్టే అని ఎట్లా చెప్తారు మీరు? అందుకు మేము మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చాలా వీడియోల్లో మాట్లాడానండి, దాదాపు ఒక 40-45 వీడియోలు చేశాను ఈ పర్టికులర్ పాయింట్ కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు విషం కక్కుతూనే ఉన్నారు సమాజం మీద. ఇంక ఇది కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు నిజంగానేనండి మన సంస్కృతి బాగలేదు, ఆడపిల్లలు బట్టలు సరిగా వేసుకోవట్లేదు, అందువల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి. అసలు ఒక ఆమె అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది, ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోవటం వల్ల అని వీడియో చేసేసింది ఒక పెద్ద ఆమె. ఇన్ని జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు ఇంతకంటే చిన్న బట్టలు వేసుకుని సినిమాల్లో యాక్షన్ చేస్తున్నారు కదా, దాని సంగతి ఏంటి? దాని గురించి ఎందుకు మాట్లాడు? ప్రపంచం మొత్తంలో ఉన్నవన్నీ బ్యాన్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. సరే మన సినిమాలు కూడా బాగుపడిపోతాయి అనుకుందాం. పోనీ శివాజీ లాంటి పుణ్యమా అని. శివాజీ ఇప్పుడు రేపు ఏమి ఉద్యమం చేస్తాడో చూడాలి. మరి నేను అది కూడా పిలిపివ్వదలుచుకున్నా. మరి ఓటీటీల సంగతి ఏంటి? వెబ్ సిరీస్ సంగతి ఏంటి? పోర్న్ వీడియోల సంగతి ఏంటి? మెయిన్ పోర్న్. మరి వీటన్నిటి సంగతి ఏంటి? ఇప్పుడు కొరియన్ మూవీస్ చూస్తున్నారు, అమెరికన్ మూవీస్ చూస్తున్నారు, హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు, అన్ని ఇంగ్లీష్ లోకి డబ్ అయ్యి వస్తున్నాయి, సబ్ టైటిల్స్ పడుతున్నాయి, అన్ని తెలుగులో కూడా సబ్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆఖరికి కార్టూన్ నెట్వర్క్ కూడా తెలుగు సబ్ టైటిల్స్ లో వచ్చేస్తున్నాయి కదా. మరి ఇట్లాంటప్పుడు మీరు ఏ సంస్కృతిని ఆపుతారు? కరెక్ట్. సరే అంత పెద్ద విషయం వద్దండి, అంత పెద్ద చేయాలి అంటే మన వల్ల కాదనుకుందాం. అసలు సినిమాలకు సంబంధించి సినిమాలో ఉన్న విష సంస్కృతికి వ్యతిరేకంగా శివాజీ ఏమైనా చేస్తాడా? ఈ హర్షవర్ధన్ ఏమైనా చేస్తాడా? లేదు వీళ్ళిద్దరికి ఏమన్నా మన సంధ్యారెడ్డి అక్కయ్య అక్కడ కూర్చొని ఏం మాట్లాడాలో చెప్తుందా? అదే కదా మేడం. ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగింది ఇన్ని రోజులు అన్నది లిటరల్లీ కన్ఫ్యూజన్ తప్ప ఏమీ జరగల. వీళ్ళు ఇంకా 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 బుర్రల్లో పోస్తానే ఉన్నారు, విషం నింపుతున్నారు బుర్రల నిండా. మీకు హక్కు ఉందిరా అని చెప్తున్నారు, మీరు అచ్చోసిన ఆంబోతుల్లా అని చెప్తున్నారు. ఏంటి మేడం నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏమీ లేదు. నేనైతే చెప్పదలుచుకున్నాను ఒకటే, శివాజీకి మంచో చెడు మొదలెట్టావు, దీనికి ముగింపు కూడా ఇవ్వాల్సింది నువ్వే. ఆ ముగింపు ఏంటి అంటే, నువ్వు సినిమాల్లో దరిద్రంగా ఉన్నాయి సినిమాలు, చిన్న చిన్న గుడ్డ పిలికలు వేస్తున్నారు వాళ్ళకి, ఏదో బట్టలకి కొద వచ్చినట్టు. మరి దానికి వ్యతిరేకంగా ఆ విష సంస్కృతికి వ్యతిరేకంగా నువ్వేమైనా పోరాడే ఉద్దేశం ఉందా? నువ్వు అక్కడ ఎందుకు పోరాటం చెయ్యవు? అక్కడ ఎందుకు మాట్లాడవు? అక్కడ కూడా మాట్లాడాలి కదా. దానికి శ్రీకారం చుట్టూ అసలు ఆమర నిరాదీక్ష చెయ్యి అక్కడ కూర్చొని, సినిమా ఇండస్ట్రీలో జరిగేదానికి.
మరి అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి ఆ మహిళల్ని ఎట్లా ఒక సెక్స్ సింబల్ గా సెక్స్ ఆబ్జెక్ట్ గా చూపిస్తున్నారు కదా, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్ని పాయింట్లే కదా. ఇప్పుడు మీరు ఆడవాళ్ళ బట్టల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడేటప్పుడు మరి ఇవన్నీ కూడా వస్తాయి కదా. అవును. ఒకప్పుడు ఆ మగవాళ్ళు కొట్టుకునే సెంటుకు కూడా ఆడవాళ్ళతో అడ్వర్టైజ్మెంట్లు. ఒక మగాడు వాడిన సెంటుని చూసి అమ్మాయి పాదాక్రాంతం అయిపోద్ది అన్నట్లు. ఇవన్నీ మరి వీటి సంగతి ఏంటి తేల్చండి. సో ఇప్పుడు మీ డిమాండ్ అది? నా డిమాండ్ అది. మీరు ఎలాగో ప్రక్షాళనకు మొదలెట్టారు కదా, మంచిది, వెళ్ళండి, గుడ్. మీరు కరెక్టో మేము కరెక్టో తర్వాత విషయం. నేనే మీ దారిలోకి వస్తున్నా, మీరేం చేస్తారు చెప్పండి ఈ సమస్యలన్నిటికీ? సో దానికోసం వెయిటింగ్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ క్వశ్చన్ మేడం, ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి సంఘటన రాకూడదనే కోరుకుంటున్నారు అందరూ. ఇంత డిస్టర్బెన్స్ అయితే ఎవరికి ఉండకూడదు. నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అసలు. ఎప్పుడైనా మళ్ళా కనుక ఇట్లాంటిది వస్తే యాక్షన్ మళ్ళా తీసుకోవడానికి సీరియస్ గానే మీరు రెడీగా ఉంటారా? ఖచ్చితంగా బాధ్యత తీసుకోవడం. ఇప్పుడు కేసు పెట్టాం కదా, దాదాపు 500 వీడియోలు 600 వీడియోలు చూసి మరి ఏ వీడియోల వల్ల సమాజానికి ఎక్కువ హానికరమో, అనసూయకి ఇబ్బందో డైరెక్ట్ గా మాట్లాడినివ్వండి, ఎట్లన్నా ఎవరన్నా మాట్లాడినివ్వండి, వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ అవుతున్నాయి, నోటీసులు వెళ్తాయి అందరికి. ఇది ఇహనన్నా సరే సమస్యకి మీరు అనుకునేదే కారణం కాదు, చాలా ఉంటాయి కారణాలు. మీరు సమస్య మూలాల్లోకి వెళ్ళి చూడండి, వెళ్ళి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. అంతేగాని మన అబ్బాయిల్ని మనము వీలైతే మంచి చెప్తాం, అంతేగాని లైసెన్స్లు ఇవ్వటానికి మటుకు మనకు హక్కు లేదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.